హాయ్ హలో అండి, అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చి ఫ్రైడే అనమాట. ఫ్రైడే 5 o'clock లేసి ఇక స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొని ఇక అన్నీ శుద్ధి చేసుకున్న తర్వాత మా ఊర్లో ఒక సమర్థ పెళ్లి కూతురికి అయితే భోజనం చెప్పాను. అయితే రుబ్బు అనేది మినపప్పు నానబెట్టుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాత ఇక నేనైతే మినపప్పు ఎక్కువ అంటే 5 o'clock వేస్తే 4-5 గంటల వరకు కూడా నానబెడితే గారెలు అనేవి మెత్తగా వస్తాయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇక గారెలు అయితే వేసుకుంటాను. ఈ గారెలు మనం వేసినప్పుడు మినప మధ్యలో కొంచెం ఉప్పు నూక వేసుకుంటే గారెలు అనేవి చాలా బాగా వస్తాయండి, మెత్తగా కరం అంటాయి అన్నమాట. ఇక నేనైతే ఇక ఫుల్ వ్లాగ్ అయితే తీయలేపానండి, ఎందుకంటే వంట చేసుకుంటూ వీడియో నేను ఒక్కదాన్ని కాబట్టి తీయలేకపోయాను. అందుకే చిన్న ముక్కలు అయితే తీసి పెట్టాను. ఇక గారెలు అయితే పెద్ద సైజు ఉంటే బాగుంటాయి కదండి, పెద్ద సైజుగా వేసుకున్నాను. ఇక నేనైతే ఇక వంట అయితే తొందరగా స్టార్ట్ చేయాలనేసి 10 o'clock స్టార్ట్ చేస్తే 12 o'clockకి ఈ పని అనేది అయిందండి. గారెలు అనేది నాకు ఫస్ట్ నుంచే వచ్చలేండి. నేనైతే వంట అంతా కూడా బాగానే చేసుకుంటాను. ఇక వంట నాకు ఏ భయం ఉండదు. గారెలు బూరెలు అన్నీ కూడా వండేస్తారనమాట. ఇక ఈ గారెలు అయితే అయిపోయినాయి. ఇక గారెలు అయిపోయిన తర్వాత పాకం పెట్టుకున్నాను. బెల్లం పాకం అనేది పెడితే చాలా బాగుంటాయి కదనేసి బెల్లం గారెలు చేశానన్నమాట. బెల్లం అనేది నేను ఒక పావు కేజీ తెచ్చుకొని ఇక స్టవ్ పైన చిన్న ముక్కలు చేసుకొని స్టవ్ పైన పాకం కలిసి పెట్టుకున్నాను. ఈ పక్క అయితే బంగాళదుంప ఫ్రై అనేది చేశాను. సమర్థ పెళ్లి కూతురికి నాన్ వెజ్ పెట్టకూడదు కదండి, అందుకని బంగాళదుంప కూర అనేది వండాను. బంగాళదుంప ఫ్రై చేశాను అనమాట. అలానే పప్పు అనేది స్టవ్ పక్కనే పెట్టుకొని తొందరగా పనులన్నీ పూర్తి చేసుకున్నాను. ఎందుకంటే సమర్థ పెళ్లి కూతురికి 12 అయ్యేసరికి భోజనం పెట్టేయాలన్నమాట, మా పల్లెటూరులో ఆనవాయితీ. ఇక నేనైతే పాకం వచ్చినంత వరకు కూడా చూసుకుంటూ ఉండాలి, లేదంటే తీగ పాకం వస్తే గార్లిక్ చాలా టేస్ట్ అనేది ఉంటుంది అనమాట. అయితే ఇక బిర్యానీ చేయడానికి అన్నం పట్టుకెళ్ళకుండా బిర్యానీ పట్టుకెళ్తే బాగుంటుంది కదండి. బిర్యానీ కోసం ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాను. చూసారు ఫ్రెండ్ పాకం అనేది ఎలా వచ్చి ఇక గారెలు అయితే పాకంలో వేసి బాగా కలిపిస్తాను. గారెలు అయితే చాలా టేస్ట్ అనేవి వచ్చాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. చూసారా జిలాబీలా కనిపిస్తున్నాయి కదండి. ఈసారి గారెల పాకం ఎలా తీయాలని మీకు వీడియోలో చూపిస్తాను. ఇక బిర్యానీకి అయితే తాలింపు పెట్టుకున్నాను. నెక్స్ట్ పప్పు అయితే కుక్కర్లో పెట్టుకున్న తర్వాత ప్యాన్లో పెట్టి తాలింపు పెట్టుకున్నాను అనమాట. ఇక ఇలా ఫ్రైడే వ్లాగ్ అయితే ఇలా జరిగింది అనమాట. చాలా పనిలో పడుతూ ఉండగా మా అత్తమ్మేమో నాకు కొంచెం టీ పెట్టు, తలనొప్పిగా ఉందంటే అప్పటికప్పుడు 11:30కి టీ పెట్టాను అనమాట. టీ పెట్టుకున్న తర్వాత ఇక పెళ్ళికూతురికి అయితే సమర్థ పెళ్ళికూతురికి అయితే ఇక రెడీ చేసుకొని ఇవ్వడానికి వెళ్ళాను అనమాట. బిర్యానీ, అలానే బంగాళదుంప ఫ్రై, అలా పప్పు, అలాగే గారెలు అనమాట. ఇంకా నేను ఇంకేమీ పెట్టలేదు. ఈ 4 ఐటెంలే చేసుకున్నాను అనమాట. ఈ 4 ఐటెంలు చేయడానికి తెల్లగింజలు అయ్యాను అనమాట. ఇక మీరు ఎవరికైనా సమర్థ పెళ్ళికూతురికి ఎలా చేస్తారనేది చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, వీడియోని ఇస్తుంది లైక్ వేసుకోండి ఫ్రెండ్. ఇక నా సమర్థ పెళ్లి కూతురు భోజనం ఇచ్చిన తర్వాత బ్లౌజులకి డబ్బులు ఇవ్వడానికి ఫ్రెండ్స్ అయితే మా ఊర్లో వచ్చి ఇచ్చారు. చూసారా మనీ అయితే కాదు, మనం సొంతగా సంపాదించుకునేవి చూస్తే గొప్ప సరదా కదండి. అలానే ఈ డబ్బులన్నీ కూడా నేను ఏం చేస్తానంటే ఒక చిన్న సీక్రెట్ ఉందండి. మనకి ఫ్రైడే రోజు మనకి ఎవరైనా లక్ష్మీదేవిగా అంటే డబ్బులు ఇవ్వడానికి వస్తే మనం ఆ డబ్బులు అనేది ఏడ్ చేయాలనేది మీకు చూపిస్తాను. నేనైతే అంటే నేను సొంతగా స్టిచ్చింగ్ చేసుకుంటాను. నా వచ్చిన మనీ ఏమో ఫ్రైడే ఎవరైనా ఇస్తే ఈ ఉప్పు డబ్బాలో నేను దాస్తాను అనమాట. అంటే కొంచెం మంచిదనేసి.